నీవు దేవుడు అనుగ్రహించిన ఆ శిశువును, ఆ కుమారుణ్ణి నువ్వు అంగీకరించినప్పుడు, మీరు ఆ యొక్క అంగీకారమైన గిఫ్ట్ని మీరు తీసుకున్నప్పుడు, మీ హృదయంలో అది పెట్టుకున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. నేను చెప్పిన మాట కాదు, యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మీకు బోధిస్తున్నాను. మీకు వెలుగు ప్రకాశించబోతుంది. మీ యొక్క మరణ ఛాయలు అవి వెలుగుకరంగా మారుతాయి. మీరు ఒకవేళ నిద్రించిన, అనగా ప్రభువునందు నిద్రించిన, మరణించిన, మీరు నిత్యము కూడా జీవిస్తారు. ఎందుకు జీవిస్తారో తెలుసా? మరణ ఛాయలకి చీకటి లేదు, ప్రకాశమే. నీవు ఇక్కడ కళ్ళు మూసిన పరలోకంలో మీ ఆత్మ కళ్ళు తెరుస్తుంది. మీ ఆత్మ మహిమ దేహముగా మార్చబడుతుంది. అది